కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ పైన నమ్మకం సన్నగిల్లేటట్టు వ్యవహార శైలి ఉందా? అండ్ చంద్రబాబుకి సొంత మంత్రివర్గంతో పాటు పూర్తిగా నమ్మకం లేకుండా వైసీపీ గొడ్డలి పార్టీ పైనే తీవ్రస్థాయి విమర్శలు, దేవుడే దిక్కు అంటూ ప్రజల్ని కూడా మొక్కండి అని చెప్తున్నారు. సో ఇదే అంశం పైన మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఏపీ పాలిటిక్స్ పూర్తిగా కులాలపైన, కుల వ్యవస్థపైనే డిపెండ్ అయ్యి ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్కి ఎంత మద్దతు తెలిపినా ఇప్పుడు దూరం పెడుతున్నారు పవన్ కళ్యాణ్ మమ్మల్ని అని ఒక భావన కలిగే పరిస్థితి కనిపిస్తుంది. ఒక హిడెన్ ఎజెండాతో, నువ్వు ఒక సీనియర్ జర్నలిస్ట్ అమ్మా, ఒక హిడెన్ ఎజెండాతో ఏపీ పాలిటిక్స్ డ్రైవ్ అవుతున్నాయన్న విషయం ఎంతమంది గ్రహిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అన్నెసరీ సబ్జెక్టులు తప్ప పనికొచ్చిన సబ్జెక్ట్ ఎక్కడైనా ఏదైనా కనబడుతుందా? నువ్వు జాగ్రత్తగా గమనించు. డైవర్షన్ కనిపిస్తుంది. డైవర్షన్ ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తాం, ఉదాహరణకి ఎక్కడో ప్రయాణిస్తూ ఉంటాం, రోడ్డు బాగోలేదు ఇటుపక్క డైవర్షన్ తీసుకోండి అని బోర్డు ఉంటుంది, అప్పుడు డైవర్షన్ తీసుకుంటాం. కానీ వీళ్ళే ముందే బోర్డులు పెట్టుకుంటూ డైవర్షన్ తీసుకుని రాజకీయాలు చేస్తున్నారు. నువ్వు జాగ్రత్తగా గమనించు. వైఎస్ఆర్సీపీ అదే ట్రాప్లో పడింది, ఒప్పుకోకపోయినా. తెలుగుదేశం అన్నది పర్లేదు, మాకు రాజకీయ అధికారం వచ్చేస్తే చాలు, మేము ట్రాప్లో పడిపోతామని చెప్పి బుర్ర సెలెక్ట్ని బట్టి వాళ్ళ రాజకీయం మొదలెట్టారు. పవన్ కళ్యాణ్ కేవలం అవకాశవాద రాజకీయం కోసం తన్ను తాను కాపాడుకోవడానికి కులాన్ని పణంగా పెట్టి రాజకీయం మొదలెట్టాడు. ఇక్కడ ఏ అండకా గొడుగు పెట్టే బీజేపీ అనే ఒక పార్టీ కేవలం అధికారం ఒక రాష్ట్రంలో మన చేతుల్లో రావడానికి మనం దిగజారిపోవాలి అని మొదటి నుంచి ఉన్న నానుడికి జస్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తుంది. సో ఇక్కడ నువ్వు ఎవరిని ఎంచగలవు? ఇక్కడ ఎవరైనా సరే చూడు, మొన్న నాగేశ్వరరావు గారు మాట్లాడింది, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, పుచ్చకాయలు దంగంటే భుజాలు తడుకుందాడు అంటే ఫస్ట్ నాదెండ్ల మనోహరు జనసేన పార్టీ, ఆయన అందరికీ అంటర్ పెట్టి చెదగొట్టాడు. బీజేపీతో ఇంకా అంటకాగుతున్న వైఎస్ఆర్సీపీ అని చెప్పాడు. పౌరుషం అడిగి రావాలి బీజేపీ వాడికి. ఎరబై ఎక్కడ మేము అంటకాగుతున్నాం ఉండు, లోకల్లో ఉన్నారు, పొగడి లీడర్లు ఉన్నారు కదా బీజేపీ వాళ్ళు, మాడాలి కదా. ఏంద్ర మేము వాళ్ళతో అంటకాగితే అసలు ఎవడరా మా వైఎస్ఆర్సీపీ అని మాడినోడు అవడం చూపించు. ఇష్టమే లాంగ్ విజన్ అన్నమాట, విజన్ 2020 వాళ్ళకి. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఒకవేళ వైఎస్ఆర్సీపీ వస్తే ఈ దరిద్రాన్ని పవన్ కళ్యాణ్కి కూడా భయం పెట్టారు. పొరపాటున ఆయన వస్తే ఇప్పుడు బాగానే ఉంది నీకు, ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, మేమైతే పని చేయనివ్వట్లేదు ఎవరిని అన్న విషయం ఎవరు గ్రహించకుండా ఎంతసేపు రాజ్యసభ ఎలా ఎత్తేద్దాం, రాజ్యసభలో ఒకటో రెండో ఎలా సంపాదించేద్దాం అన్న తాపత్రయంతో వాళ్ళు రాజకీయాలు చేస్తారు. ఇక్కడ నువ్వు జాగ్రత్తగా గమనిస్తే నువ్వు అన్నట్టు పవన్ కళ్యాణ్ అనే ఎర్రుబోగులోని ఎలా వాడుతుందంటే బీజేపీ ఇప్పుడు కులం అంతా దూరం పెట్టేసింది. నువ్వే చెప్తున్నావు ఇంట్రడక్షన్లో, దాన్ని నేను కూడా ఏకీభవించాలి. మొన్న దాసరి రాము గారి ఇంటర్వ్యూ, లేకపోతే పెద్దలు అందరూ చాలామంది అతిరథ మహారథులు అందరూ విసిగి వేసారిపోయిన దగ్గర వాళ్ళ ప్రాథమిక ధ్యేయం ఏంటి? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలనే కదా కాపు సామాజిక వర్గం. ఇది బీజేపీ నేను చేస్తానని ఒక అభయహస్తం పవన్ కళ్యాణ్కి ఇచ్చింది. చంద్రబాబు నాయుడు ఒక్కడేనేటి పవన్ కళ్యాణ్ గారితో అనుసంధానం చేసుకుని వాళ్ళు మిగిలిన వాళ్ళు ఏం గాలికి పోయినా పట్టించుకోనన్నట్టు వీళ్ళిద్దరిని నడిపిస్తున్న బీజేపీ వాడు కూడా అదే స్ట్రాటజీని ఎందుకు గ్రహించట్లేదు అవడను కదమ్మా. నువ్వు జాగ్రత్తగా విను, ఇక్కడ నువ్వు విను, సెన్సిటివ్ లైన్ ప్రజలకు అర్థం అవ్వాలి. ఇప్పుడు కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారితో ర్యాలీ ఎలక్షన్ గెలిపించిన తర్వాత కాపు సామాజిక వర్గం వివక్షకు గురవుతూ వాళ్ళకి అన్యాయం జరుగుతూ వాళ్ళు వివక్షకు గురవుతున్నారన్న విషయం నెత్తినోరు కొట్టుకుని పవన్ కళ్యాణ్కి శబ్దం అంటే దొరకట్లేదు, అన్నీ వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు హ్యాపీగా చంద్రబాబు గారి సమక్షంలో సేద తీరుతున్నారు. వాళ్ళు ఎలా పోయినా పర్లేదు అన్నట్టు. సేద తీరడంతో పాటు పవన్ కళ్యాణ్ ఏకంగా నేను ఒక కులానికి, ఒక వర్గానికి సంబంధించి పనిచేయట్లేను, నేను అందరికీ డిప్యూటీ సీఎమే. అందరికీ ఏమంటారు డిప్యూటీ సీఎం, ఓన్లీ ఆ సంబంధిత శాఖలకి డిప్యూటీ సీఎం. అందుకనే నేను కాపు సామాజిక వర్గాన్ని పట్టించుకోవట్లేదు అని డైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చినట్టు. సరే, దీని ఆయనతోనే చెప్పించారు. కానీ మళ్ళీ ఒక ఈక్వేషన్ ప్లే అవ్వాలంటే ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ నువ్వు ఇది ఒక ఎత్తు అవుతుంది, ఇంకొక ఎత్తు నువ్వు వైఎస్ఆర్సీపీ నుంచి గమనించు. బీజేపీ ట్రాప్లో పడితే ప్రాంతీయ పార్టీలు ఎలా ఏడుస్తాయి అనడానికి, నా ఎస్సీలు నా బీసీలు అని నెత్తినూరు కొట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని గమనించుకో. అంటే ఈ 10 ఏళ్ళు రాజకీయాల గురించి మాట్లాడితే నీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు సడన్గా రఘురామకృష్ణరాజు అనే కన్వర్టెడ్ హిందూ వచ్చారు ఆయన లైన్లోకి, ఆయన మొదలెట్టాడు జై శ్రీరామ్ నినాదాన్ని జస్టిఫై. ఎందుకు? పవన్ కళ్యాణ్ అనే సనాతన ధర్మం ఓవర్ యాక్షన్ ఫేడ్ అవుట్ అయిపోయింది. బీజేపీ ఎజెండా ఇప్పుడు తెలియకుండానే తెలుగుదేశంలో ఉన్న రఘురామకృష్ణరాజు గారిని ఎత్తుకొచ్చింది. ఫస్ట్ వీళ్ళు అంటీ ముట్టనట్టుగా ఉన్న బీజేపీతో జాగ్రత్తగా గేమ్ చేస్తే ఇవాళ నువ్వు ఏదైనా అవని
రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీ గెలిచి 5 ఏళ్ళు వాళ్ళ మీద యుద్ధం చేసిన దానికి ఇవాళ తెలుగుదేశంలో ఉండి కూడా సెక్యులర్ పార్టీకి ధీటుగా ముస్లిం సామాజిక వర్గాన్ని కడుపులో పెట్టుకుంటాం అన్న ఒరిజినల్ ఎజెండా గాలికి వదిలేసి రఘురామకృష్ణరాజు అన్నోడిని ఎంటర్టైన్ చేయవలసి వస్తుంది. తెలుగుదేశం ట్యాగ్ లైన్ నువ్వు గమనిస్తున్నావా? గుళ్ళు గోపురాలు అంటాడు, ఎస్సీ ఎస్టీ ఓట్లు నాకు అయిపోయినా రీసెంట్ డెవలప్మెంట్స్ చూడు. అల్లప్పుడు నా ఎస్సీ ఎస్టీ నా బీసీలు అన్న దగ్గర నిజంగా జగన్మోహన్ రెడ్డి గారితో ర్యాలీ అయ్యారో లేదో అన్న దగ్గర బీజేపీ ఎజెండా ప్రకారం ఆయన పక్క కన్సాలిడేట్ అవ్వడానికి అటుతమవుతున్నారు. నీకు అర్థమవుతుందా? ఇక్కడ యువతల కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ అనే ఇన్స్ట్రుమెంట్ని పెట్టి గేమ్ చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్స్ ఎక్కడా కనబడవు ఎవరికి. ఇవి ఎప్పుడు కన్ఫర్మ్ అవుతాయంటే సడన్గా లోకేష్ గారిని కనుక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయగానే అప్పుడు బీజేపీ ఒరిజినల్ టార్చ్ లైట్లు వేసుకుని దిగుతుంది. ఇప్పుడు నువ్వు ఎంత కాదన్నా తెలుగుదేశంలో రఘురామకృష్ణరాజు గారి ఎజెండాను మోస్తున్న వాళ్ళు ఇండైరెక్ట్గా ఎంతమంది ఉన్నారు? మోయట్లేదు అని చెప్తారు అందరూ. కానీ ఇది నీకు తెలుసో తెలియకో లోకేష్ గారి పట్ల కాదన్న బ్యాచ్ కింద దాన్ని చూడకుండా మనం ఏం చేస్తున్నాం, దానికి ఒక క్రిస్టియానిటీ ఎజెండా లేదంటే రాముడి ఎజెండాతో చూస్తున్నాం రఘురామకృష్ణరాజు గారు. సడన్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజకీయాలకి ఈ షిండే రాజకీయ ప్రస్థానం రావాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక తెలుగుదేశంలో ఒక డిస్ట్రక్షన్ జరగాలి అంటే కూడా ఇంత ప్రిపరేషన్తో బీజేపీ కూడా ఎక్కడ లేని డిస్ప్రపోర్షనేట్ బ్లోలు చేస్తున్నారు. సో ఇక్కడ చంద్రబాబు గారు ఆ ట్రాప్లో పడ్డారనడానికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్ పాస్ట్లో ఆయన మాట్లాడుతున్న మాటలు. దేనికి ర్యాలీ అవుతున్నాడు ఆయన? ఇక్కడ ఉన్న వాళ్ళని సరిచేయాలి. ఎవరు రఘురామకృష్ణరాజునో లేకపోతే పవన్ కళ్యాణ్, సరే మీరు మాతోనే ఉన్నారు కానీ సామాజిక వర్గం పట్ల కాన్సన్ట్రేట్ చేయండి అని టాస్క్ డిప్లాయ్ చేయాలి. నేను ఉప ముఖ్యమంత్రి అని చెప్పాడు కదా పవన్ కళ్యాణ్. ఈ టాస్క్ తెలుగుదేశం పరంగా డిప్లాయ్ కాకుండా ఎక్కడో ఉన్న బీజేపీతో డిప్లాయ్ అవుతే ఈ ప్రజల్లో ఎలా పెనట్రేట్ అవుతున్నాయో చూసుకో. మళ్ళీ నువ్వు చూసుకో, ఎస్సీ ఎస్టీ అంటే ఒక మైనారిటీకి సంబంధించిన ఒక సామాజిక వర్గాలని ఇటు పక్క వెళ్ళలేక గతంలో ఎంఐఎం పార్టీ త్రూగా ఒక రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఎలా? ముస్లింలు ఈసారి దేశవ్యాప్తంగా కాంగ్రెస్కే ఓటేద్దాం, బీజేపీతో ఎవడైనా వాసన చూసినా వాళ్ళని స్పేర్ చేయకూడదు అన్న దానికి లాస్ట్ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డికి ముస్లిం ఓట్లు పడలే. ఇది ఒప్పుకోవాలి ఎవడైనా సరే. మీ ఛానల్లోనూ సరే నెత్తినోరు కొట్టుకొని చెప్పాను. అది ఆల్ ఇండియా లెవెల్లో ఎవరు మన పాకిస్తాన్ విభజన దగ్గర నుంచి ముస్లిం కమ్యూనిటీని పరిరక్షించుకుంటున్న వాళ్ళ త్రూగా వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి ఎలా ఇచ్చేస్తుందో నినాదానికి బీజేపీ వాసన ఎవడు చూసినా అని స్పేర్ చేయకూడదన్న నినాదానికి అందుకే కాంగ్రెస్కి ఒక 4-5 ఓట్లు పడతాయి అన్న దగ్గర షర్మిల్ లాంటి దాన్ని కూడా ప్లాంట్ చేయగలిగారు వాళ్ళు. అది కాంగ్రెస్ ఎజెండా కాదు. నువ్వు జాగ్రత్తగా గమనించు. ఒక ఎంఐఎం పార్టీ త్రూగా స్ట్రైవ్ చేసే ఎజెండాలో పావుల కింద ఎవరినైనా వాడతారు ఖాళీగా ఉన్నోడిని గేమ్లోకి తీసుకురావడానికి. ఇప్పుడు అజిత్ అగర్కర్ గడును ఎందుకు పనికిరాని సెలెక్టర్స్ ఉన్నారు, ఆటే రాదు వాళ్ళకి. వాళ్ళు చూడి వాళ్ళు రిషబ్ పంత్ గడికి పంపింగ్లు కొట్టుకుంటూ తీసుకొస్తారు, టెస్ట్ మ్యాచ్కి తగలెట్టారు మళ్ళీ మన ముఖానికి. అలా వీళ్ళు అవసరం లేని ప్లేయర్లను ఎలా తీసుకొస్తారో చూసుకోండి. సో ఇక్కడ ఇది బీజేపీ ఎజెండాని తెలియకుండానే అన్ని ప్రాంతీయ పార్టీల భుజాల మీద అవకాశం ఎక్కడికైనా రాకపోతుందని ఎవడో భుజం వాడు ఇచ్చేస్తున్నాడు. ఇది మనం ఎందుకు గ్రహించట్లేదు? రాజ్యసభకి ఇప్పటికే మాధవ్ ట్రై చేసినప్పుడు కూడా నో కుదరదు అని చంద్రబాబు నిర్మోహమాటంగా చెప్పాడు అనే వార్తలు కూడా వినిపిస్తుంది. ఈవినవాడు మధ్యలో వీళ్ళు ఇక్కడ లోకల్ నువ్వు నేను అమ్మ నాన్న తమిళ అమ్మాయి అనుకున్న లోకల్ వాళ్ళకి అంత సీన్ ఉంటే తెలియదు. వీళ్ళు దమ్మిడికి పనికిరాని బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడుతో రాజకీయ చరిత్ర ప్రదర్శించేస్తారంటే అలా కాదు. కానీ ఇంకో మాట చెప్పండి చెప్పాలి. అలా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇలా మేసాలు తిప్పే వాళ్ళకి దిక్కులేదు. అలా పరిమిళత్వాన్ని కానీ తీసుకొచ్చి మన నెత్తికెట్టి వేసుకో అన్నారు. లాస్ట్ టైం తెలుగుదేశం వాళ్ళకి కూడా సురేష్ ప్రభుని మనకి ఇచ్చారు. ఆ శివసేన కడుపు కొట్టి తీసుకొచ్చి. అయితే నిన్న చిత్తూరు సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు వింటే ఎంత ఫ్రస్ట్రేటెడ్గా పార్టీ క్యాడర్ పట్ల మంత్రుల పట్ల ఎంత అసహనంగా ఉన్నాడు అనేది ఓపెన్గా కనిపిస్తుంది. ఇప్పుడు సింపుల్, ఆయన ఫ్రస్ట్రేట్ అవ్వాల్సింది ఎవరి మీద? ఓ రఘురామకృష్ణరాజు మీద, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద, లేకపోతే అలా మంత్రివర్గం మీద. దాని బదులు ఎవరి మీద ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు? గొడ్డలి ఎందుకు? ఇప్పుడు కొత్త నెరేటివ్స్ ఎందుకు వస్తున్నాయి? రాజకీయ ప్రత్యర్థి అలా పెద్ద జైగంటి పర్సనాలిటీలో కనబడిపోతున్నాడు ఈ 2 ఏళ్ళు. ఇక్కడ ఏం చేయాలి? మన దగ్గర తపేలా ఛానళ్ళు ఉన్నాయి. మన దగ్గర ఉన్న విషయాల్లో జనాల్లోకి ఎలా పెనట్రేట్ చేయగలగాలి నెగిటివిటీని, అది కార్డు ఎత్తేసుకున్నారు. ఇప్పుడు నువ్వు కూడా ఎలా ఉంటుంది వైఎస్ఆర్సీపీ అని బదులు గొడ్ల పార్టీ అంటున్నారట కదా అని గొడ్ల పార్టీ ఏంటంటే అని నానుడి మొదలైపోయింది అనుకో. ఇప్పుడు నువ్వు అటాకింగ్ మోడ్ అన్నది ఎట్ నుంచి స్టార్ట్ అవుతుందో గమనించుకో. వాళ్ళు మళ్ళీ డిఫెన్స్లో పడినట్టు కదా వైఎస్ఆర్సీపీ ఎక్స్ప్లెనేషన్స్. మా తాతయ్య, మా నాన్న, మా బాబాయ్, నేను, నా మంచితనం అని సెల్ఫ్ డిఫెన్స్.
రాహుల్ ద్రావిడ్లా పేడలు కట్టుకుని డిఫెన్స్ ఆడుతున్నాడు. అగ్రెసివ్ పాలిటిక్స్కి వైఎస్ఆర్సీపీని దూరం చేసేస్తున్నారు. సింపథెటిక్ పాలిటిక్స్ కి అదే చెప్తున్నాను, సింపథెటిక్ పాలిటిక్స్ కి మళ్ళీ తెరలేపే పరిస్థితి. అది నువ్వు ఎప్పటికి వెళ్ళాలి? అప్పుడు ఎమోషనల్ పాలిటిక్స్ కాదు ఇవన్నీ చెప్తుందాను కదా, ప్రయత్నం వైసీపీ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అవును, ఇదంతా ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మళ్ళీ వెనక్కి పాతరాత యుగం ఉంటే 2014 తీసుకెళ్తున్నారు. వాళ్ళ నాన్నగారు పోయిన టెండర్ ఇయర్స్ అవి, రాష్ట్ర విభజన ఇయర్స్. అవి నిజంగా సింపతి జగన్మోహన్ రెడ్డికి ర్యాలీ అయ్యే లేదా? ర్యాలీ అవ్వలే. అందుకే కదా ఆయన 67 స్థానాలు, మళ్ళీ కోర్టు ఆపరేషన్లు 23 మందిని ఎత్తుకొచ్చేయడానికి. ఇవన్నీ జస్ట్ తమిళనాడు పాలిటిక్స్ ఇవాళ జరుగుతుంది. అదే జరిగింది కూడా అదే కదా. ఏడీఎంకి ముందు నుంచి మా లుంగి కట్టుకెళ్ళిన వెంకయ్య నాయుడు మొదలెట్టిన దుకాణం ఇవాళకి జస్టిఫై అయిందా లేదా? అదే పని అక్కడ మొదలెట్టి అన్జస్టిఫైడ్గా వదిలేసిన దగ్గర ఏడీఎంకి ఇవాళ నేను కూడా 72 అని నిలబడింది, నేను కూడా 67 అని నిలబడిన వైఎస్ఆర్సీపీకి బీజేపీ పరంగా ఎలాంటి ఉపద్రవం ఉందో గ్రహించాలి. మళ్ళీ దొరికిపోయాం అన్నప్పుడు అధికారం ఇస్తారు. మళ్ళీ దాసోహం రాజకీయమే. ఇక్కడ మన ప్రాంతీయ పార్టీలు మనం ఎత్తుకున్న 3, ఓ పవన్ కళ్యాణ్ అంటే డమ్మీ పార్టీ, అది డమ్మీ కూడా. ఇప్పుడు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఏమైనా గ్రహిస్తారంటే యుద్ధం ప్రకటించిన చంద్రబాబు నాయుడు అస్త్రసన్యాసం చేసి నా వల్ల కాదని చెప్పి బీజేపీ భజన చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ సార్ మమ్మల్ని మేము ఏదో మాకు అడ్లు ఉన్నాయి కానీ భజన మాత్రం మాకు వచ్చే సార్, మా లెవెల్లో మేము భజన చేస్తాం దూరం నుంచి అని వాళ్ళు. ఈ ఆబ్లిగేషన్తో స్టేట్ ఈ మధ్యలో సోమవీర్రాజు స్టేట్మెంట్, ఫండ్స్ అడగొచ్చు కదా ఏపీ స్టేట్కి. నాకైతే సిర్రెత్తుకొచ్చింది, నువ్వు కూడా మాట్లాడేస్తున్నావా అని. ఎందుకంటే ఈ అడగడమే, రాష్ట్రానికి ఫండ్స్ బీజేపీ పరంగా ఇద్దరు తగలెట్టుకున్నాం మనం, అక్కడ కూడా తగలడ్డారు కదా ఎంపీలు గెలిచి, మనం కదా బాధ్యత ఇవ్వాలి అని ఒక డెలిగేషన్తో వెళ్ళి మాట్లాడవలసిన బాధ్యత లేదు మాధవన్ ఎత్తుకెళ్ళి. మళ్ళీ పిల్లి మెల్ల గంట కట్టాడు చంద్రబాబు నాయుడు. ఫండ్స్ అడగాలి, కేంద్ర ప్రభుత్వ నిధులు అడగాలి. మాకు తెలదు, ఇప్పుడు తెలియకుండానే 45 ఏళ్ళు బట్టి ముఖ్యమంత్రి చేసేటప్పుడు 4 టర్ములు, 50 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉంది. వీళ్ళు చెప్తే మనకు తెలియాలి. అంటే నేను అంటుంది ఏంటంటే, ఉనికి లేనోడికి బలవంతాన ఉనికి కల్పించిన దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎత్తికెత్తిన వాళ్ళు అంటే వీళ్ళే. అయితే ఇక్కడ వీళ్ళు ఎజెండా ఏంటి అంటే వీళ్ళ అధికారమే పరమావధి. ఇప్పుడు ఈ డమ్మీ అధికారం అనుభవిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కనబడుతున్నారు లేదా ఎవరికైనా? అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డమ్మీ ప్రభుత్వం, డమ్మీ అధికారం, డమ్మీ ప్రభుత్వం నేను అన్నాను. డమ్మీ అధికారం ఆయనకి ఎగ్జిక్యూషన్ ఉన్న అనుభవంలో దేని మీదైనా కంట్రోల్ కనబడుతుంది. నీకు కంట్రోల్ ఉంటే పాత చంద్రబాబు అయితే 95 చంద్రబాబు నాయుడు ఆయనే చెప్పాడు కదా, ఇప్పటి ఒక్కడికి సెమిడీలు లేచిపోయి ఉందను. ఆయన ఎందుకు అబద్ధ స్టోరీలు చెప్తున్నాడు మనకి? ఆయనతో ఈ సినిమా హీరోలాగా ఉండుండి ఆ దిక్కుమాల షూట్లన్నీ పెట్టి డైవర్షన్ పాలిటిక్స్, అది కూడా ఇది వైఎస్ఆర్సీపీలో అట్రాక్ట్ అయిపోతారు. స్టవ్ వెలిగించకుండా చంద్రబాబు నాయుడు చేపల కూర వండాడు, ఇది మనకి ప్రజలకు అవసరమా? అయితే ఇక్కడ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. సో ఆ సమస్యలపైన మాట్లాడే వైసీపీ సైలెంట్గా కూర్చొని కేవలం ఈ గొడ్డల రాజకీయాలని, రక్త చరిత్ర అని, దానికి సమాధానం చెప్పుకుంటూ కూర్చొని దానికోసం వీటిపైనే ప్రభుత్వం మాట్లాడడం, వీటిపైనే ప్రతిపక్ష హోదాలో ఉండి వైసీపీ స్పందించడం, ఏం పని లేకుండా కనిపిస్తుంది వైసీపీ. నాకు నేను ఈ పని లేకుండా అన్న దానికి నేను రామచంద్ర యాదవ్ ట్వీట్ చూశాను. నేను ఆయనది టీసీఎస్ మీద 99 పైసాకి ల్యాండ్లు ఇచ్చిన దగ్గర ఈ మధ్య వైఎస్ఆర్సీపీ నుంచి సౌండ్ లేదు. ఎలక్ట్రల్ బాండ్స్ 10 crores ఇచ్చారట. ఇది వైసీపీ ఈ మధ్య కాలంలో స్టాండ్ బై ఒక ఇష్యూ పైన మాట్లాడింది. టీసీఎస్ పక్కన పెడితే కాసేపటికి ఏ ఇష్యూ పైన ప్రజల సమస్యలని ఎత్తుకొని మాట్లాడిండ్రు వైసీపీ ఒక మాజీ ముఖ్యమంత్రి. అదే ఇష్యూస్ మీద అంటే పండగలను పాసినట్టు మాట్లాడుతుంటాడు ఆయన. ముందు అందరూ ప్రపంచంలో అందరూ మాడియాలి, ఆ సాక్షిలో 4 డిబేట్లు అయిన తర్వాత అప్పుడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. నేను మొదటి నుంచి చెప్తుంది అదే, ఈ ఇన్స్టెంట్ ఇష్యూ బేస్డ్ మీద ఎందుకు జరగట్లే. మళ్ళీ ఎగ్జాంపుల్లో చెప్తా, గవర్నర్ని కాగితాలు అమ్ముకోవడానికి 1 కోటి సంతకాలు పెట్టి పంపించారు. మళ్ళీ పాత ఎగ్జాంపుల్సే చెప్పాలి, అది కొత్త చెప్పి అప్డేట్ అవ్వరాళ్ళు. సో దాంట్లో ఒక రిలే నిరాహార దీక్షలు పార్టీ తరఫున, ఎందుకంటే చంద్రబాబు గారు మళ్ళీ టెండర్లు పిలుస్తున్నాం అని చెప్పి ఇచ్చారు. చూసావా స్టేట్మెంట్? మెడికల్ కాలేజ్ ఇష్యూ చూస్తున్నాం, ఆక్వా రైతులకు సంబంధించి ఇష్యూ చూస్తున్నాం, తర్వాత ఈ రొయ్యలకు సంబంధించిన రైతులు నిరసన కార్యక్రమాలు చూస్తున్నాం, పెట్రోల్ డీజిల్ సంగతి చూస్తున్నాం. ఈ పెట్రోల్ డీజిల్ విషయంలో ఇప్పుడు మనం కొన్ని రోజుల పాటు బ్యారల్ క్రూడ్ ఆయిల్ అవన్నీ రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం. అప్పుడు రిలయన్స్ వాడు బాగుపడ్డాడు కదా, ఆ విషయం ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు నిజమే ఆయిల్ కంపెనీలకు నష్టాలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రభుత్వం కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తుంది అనిపిస్తుంది. అసలు ప్రజల సమస్యలను పట్టించుకొని చాలా
ఒక స్లీపింగ్ మోడ్లో ఉండే వైసీపీకి, ఒక ఫ్లైట్ మోడ్లో ఉండే వైసీపీని ఈ హత్యల రాజకీయాలని, గొడ్డల పార్టీ అని, సమాజానికి హానికరమని ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తూ వాళ్ళని నిద్రలేపి ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు దేని మీద వస్తారు? వాళ్ళు మా నాన్నగారు గ్రేటు, మా తాతయ్యని చంపిన నేను వదిలేసినందుకు నేను గ్రేటు, ఇవి చెప్పుకుంటున్నారు వాళ్ళు. నువ్వు నిజంగా ప్రజా సమస్యల్ని అపోజిషన్ పార్టీ మాడాలి అన్న తరుణంలో వాళ్ళకు ఒక బిస్కెట్ వేస్తున్నారు పక్కకెళ్ళి ఆడుకోండి. ఆ బిస్కెట్కి టెంప్ట్ అయిపోతున్నారు వాళ్ళు. టెంప్ట్ అయ్యి ఎక్స్ప్లెనేషన్ మాడ్యూల్లో ఉన్నారు. ఇదే కనుక నిరంతరం ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టే కార్యక్రమం, ట్రూ అప్ ఛార్జీలు, దాని ర్యాలీ ఎక్కడికి వెళ్ళాలి? 2-3 విడతలు వేయడానికి భయం పడాలి ప్రభుత్వం. అలాంటి ప్రెషర్ క్రియేట్ అవ్వాలి. అలాగే మెడికల్ కాలేజీ టెండర్లు ఈ 5 ఏళ్ళలో జరగని పని జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటాడు. రిలే నిర్దేశాలు ఉన్నాయి, ప్రజల్ని మమేకం చేశాడు దాంట్లో జిల్లాల వారీగా 17 మెడికల్ కాలేజీకి సంబంధించింది. అది ఎక్కడ ప్రభుత్వంకి కనబడినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు బ్రహ్మాండంగా డైవర్షన్ పాలిటిక్స్కే అనుగుణంగా ఉంటారు. ఎందుకంటే ప్రజా సమస్యలు నిలువెత్తుగా ఇలాగా విశ్వరూపం చూపిస్తూ కనబడుతున్నాయి. ప్రజా సమస్యలు ప్రజల్లోంచి రానివ్వకుండా ప్రజల్ని నిరోధించే ముందు వాళ్ళకి తోడేది ఎవరు? అపోజిషన్ పార్టీ. అపోజిషన్ పార్టీనే ఫస్ట్ నిలువరిస్తే వాళ్ళ పని సులువు అవుతుంది. దానికి వాళ్ళు ఏం చేస్తారు? ఉండి బెంగళూరు వెళ్ళిపోతాడు. అది వీళ్ళేమైనా ఎక్కడ హైదరాబాద్ కాకుండా ఎక్కడ ఉంటున్నారు? వేరే రాష్ట్రం కదా ఇప్పుడు. ఒకప్పుడంటే 10 ఏళ్ల పాటు కామన్ గ్యాప్లు, ఈ ఎక్స్క్యూజ్ ఉన్నాయి ఒక 5 ఏళ్ల పాటు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు శని ఆదివారాలకు 3 టాప్ లీడర్స్ ఇక్కడే ఉంటారు. మిగిలిన మంత్రులందరూ ఇక్కడ ఐటీసీ కోయినూరు ఇట్లా పడేడుస్తూనే ఉన్నారు. ఎవడిస్తున్నాడు ఈ డబ్బులని? మోదీ వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చి తెలంగాణలో కూర్చొని మీటింగ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా చూసాం కదా. సో ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయిస్తున్న బీజేపీని ఎవడో మాట్లాడకుండా ఎంతసేపు మీలో మీరు డైవర్ట్ అవ్వడానికి 3 పార్టీలకి 3 బిస్కెట్లు వేసారు పైనుంచి. మీరు వాళ్ళని తిట్టండి, వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయండి, వీళ్ళని కులాల పరంగా ఇటు ర్యాలీ చేయండి. మెయిన్ కల్పిట్ అవడు బీజేపీ అనే విషయం మనం ఎందుకు గ్రహించట్లే? అయితే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, లేదంటే ఉండవల్లి రైతుల తీర్మానం గురించే కావచ్చు, లేదంటే రీసెంట్గా విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పుల గురించి కావచ్చు, ఇవేవి కాకుండా సమాజానికి వైసీపీ హానికరం, ప్రజలు దూరంగా ఉండాలి, ప్రార్థనలు చెయ్యాలి, ఏంటి స్టేట్మెంట్స్? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు అంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు కరోనాను పాల్దొలినప్పుడు నరేంద్ర మోడీ గంట కొట్టండి, దీపాలు చూపించండి, ఇవే కదా చెప్పింది. చంద్రబాబు గారు కూడా అదే అతీతం కాదు కదా. ఎన్డీఏ కూటమిలో ఎజెండాని ఈ రకంగా ఒక ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ అట్రిబ్యూట్ అయినప్పుడు సొల్యూషన్ గంటలో జై శ్రీరాము ఆరతిపల్లెలు. అలాగే ఈయన ప్రార్థనలు ప్రార్థించండి, జగన్మోహన్ రెడ్డి రాకూడదు, గొడ్డల పార్టీ. ఇదెవరు? ఇది 3 సంవత్సరాల ముందు నుంచి ఒక పార్టీ రాకూడదన్న దాని మీద ఉన్న కన్సర్న్ ప్రజా సమస్యల మీద సొల్యూషన్ ప్రాస్పెక్టివ్లో ఎందుకు లేదు? రాకూడదు అని అనుకుంటున్నారా? వస్తుందేమో అని ఒక భయం కనిపిస్తుందా? వెన్ సర్టన్ థింగ్స్ ఆర్ ఇన్వెటబుల్ అన్నప్పుడు ఏం చేయాలి? ముందు నుంచి భయాన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? ఇప్పుడు ఇంట్లో దెయ్యం ఉందని నీకు భయం అనిపిస్తుందమ్మా, ఏం చేస్తావు? మీ అమ్మ వచ్చి లేకపోతే మీ నాన్న వచ్చి ఏడు చెప్తాడు, హనుమాన్ చాలీసా చదువుకో అన్నప్పుడు నువ్వు పొద్దున్న సాయంత్రం వేరే పని పాటు మానేసి హనుమాన్ చాలీసా చదువుకుంటున్నట్టు. ఎందుకంటే రాత్రి దెయ్యం ఉన్నదన్న భయంకి పొద్దున కూడా దెయ్యం అనే కదా. మన దెయ్యం ప్రాస్పెక్ట్లో చెప్తున్నప్పుడు నీకు ఒక పెద్ద భూతంలాగా భయంగా కనిపిస్తున్న జగన్మోహన్ రెడ్డిని నాతో పాటు మీరు కూడా తోడైతేనే మనం తోలగలుగుతాం అని చెప్పి అందరినీ ప్రవోక్ చేస్తున్నారన్న విషయం ఎందుకు గ్రహించట్లే? ఇప్పుడు నాకు అమ్మా నాన్న రూపంలో నరేంద్ర మోడీని బీజేపీ పార్టీ కనబడుతుంది. చంద్రబాబు గారికి హనుమాన్ చాలీసా చదువుకోమన్నట్టు జగన్మోహన్ రెడ్డిని పెనుభూతం కింద ప్రజలకు చూపించండి, మీ పని అయిపోద్దని. ఇదే సొల్యూషను. అసలు ప్రజారంజక పాలనతోనే కదా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు తిరిగి నెలకొల్పబడతాయి. అక్కడ స్టాలిన్ గవర్నమెంటే ఉంది. సంక్షేమాలు పునరుద్ధరించి కంటిన్యూనే దిక్కులేదు ఈసారి. ఓటమే చవి చూశాడు కదా. అంటే సంక్షేమాల కంటిన్యూటీకి ఆన్సర్ లేదు. ఓ డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్లో అధికారంలోకి వస్తామని నమ్మినా కూడా ప్రజలు ఇప్పుడు డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్లో జీడిపి విషయంలో తమిళనాడు టాప్ 3లోనే ఉంది కదా. అయినా సరే కన్సిడర్ చేయలేదు ప్రజలు. ఈ డెమోక్రసీకి మీనింగు ప్రజలు ఎలా ఇస్తున్నారన్న దాని మీద నాడి పట్టుకునే దగ్గర ఆ నాడి వదిలేసి మీరు నరేంద్ర మోడీని బీజేపీని మిషన్లు నమ్ముకుంటే ఏటవుద్ది? పోనీ ఏమైనా మీరు సమాధానాలు చెప్తారంటే మా పరకాల ప్రభాకర్కి సమాధానం చెప్పరు. నాగేశ్వరరావు కనుమగా దొరికాడు కదా, నాగేశ్వరరావు గారిని కుమ్మేస్తే అది తిరిగి కుమ్మేస్తండి ఆయన. తిరిగి సమాధానాలు ఉన్నాయా? ఇన్ బిట్వీన్ ద లైన్స్ అన్నీ చదువుకుంటూ వెళ్తే నాగేశ్వరరావు గారు చెప్పిన కథకళి ఎవరు చేస్తున్నారన్నది అందరికీ వాతలు పెట్టాడు ఆయన. మధ్యలో సడన్గా ఈ ఆటలాంటి పనుల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వీళ్ళిద్దరిని, జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ వచ్చి నాదెళ్ళ మనవారు వచ్చి పుచ్చకెళ్దాం అంటే బుధవారం ఎందుకు తడుకున్నాడు? దానికి ఎక్స్ప్లెనేషన్ నువ్వు అడిగేవా, అయితే సారీ అని ఏం చెప్పడం. ఇవన్నీ ఒక అనవసరమైన రక్కస్ క్రియేట్ చేయడానికి తప్ప ఏమున్నాయి? ఓ డిబేటబుల్ టాపిక్స్ డైవర్షన్ అన్న దగ్గర తెలుగుదేశం ఎజెండానే మళ్ళీ జనసేన పార్టీ మోస్తుందని అర్థం కదా. ఇదేంటి నేను ఓ పెద్ద హెర్క్లైన్ టాస్క్ ఎత్తుకున్నాం కదా గొడ్డల పార్టీ అని,
జగన్మోహన్ రెడ్డిని హ్యూమిలేట్ చేసే కార్యక్రమంలో మధ్యలో ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు తీసుకొచ్చారు? దీనివల్ల ఎంతమంది బదనాం అవుతాం? మీ పరంగా మనకి వైఎస్ఆర్సీపీ అంటే భయం అన్న విషయం ప్రజల్లోకి పెనట్రేట్ అయిపోయింది కదా. అంచితే ఈ ఎక్స్పెరిమెంట్ రబ్బర్ పెట్టి చేరిపోయింది. హోంవర్క్ లేదు, కొత్త హోంవర్క్ అంటే పాత హోంవర్క్ కన్నా నా హోంవర్కే కరెక్ట్ అని మళ్ళీ ఇక్కడ బుల్డోజ్ చేశారు. ఈ మాట నువ్వు జాగ్రత్తగా గమనిస్తూ బీజేపీ, జనసేన, గొడ్డల పార్టీ అని జనసేన వైఎస్ఆర్సీపీని ఈ విధంగా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు లేదా ప్రజలు గ్రహించండి. మౌనం అంగీకారం అన్నట్టు గమ్మును కూర్చున్నారంటే తెలుగుదేశం ఎజెండా ఇల్లు మోస్తున్నారని అర్థం. జనసేన కంటే తప్పు లేదు. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి ఒక ఎమ్మెల్సీ స్థాయి వరకు అందరి నోటి నుంచి ఒకటే ప్రచారం, గొడ్డలి పార్టీ అని కావచ్చు, హత్య రాజకీయాలని కావచ్చు. ఏకంగా నిన్న మంత్రి నారాయణ కూడా ముఖ్యమంత్రినే అనుసంధానం చేస్తూ ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ జగన్మోహన్ పైన చేసిన ఒక వ్యాఖ్యలు, రక్త చరిత్ర అని ఇంకొక కొత్త వర్డ్ తీసుకురాడు. అసలు ఏం చేస్తున్నారు? రక్త చరిత్ర కాదు సార్ మీరు మాడవలసింది, రక్త తర్పణాలని చెప్పండి. అమరావతి రైతుల ప్రాణాలను ఎత్తేస్తున్న మా నారాయణ సిఆర్డీఏ, దీని మీద మీ కార్యాచరణ ఒకసారి చెప్పండి సార్. తర్వాత రైతు సభలు పెట్టుకుని నిరసన తెలియజేస్తూ మేము భూములు ఇవ్వమని చెప్పిన వాళ్ళ మీద మీ రక్త తర్పణాలు కదేటో చెప్పండి. మీరు కూడా మాట్లాడేస్తే నారాయణ కొంచెం అలాంటి వాళ్ళు ఆలోచించవలసి వస్తుంది. ఏదో ఆ నెల్లూరు వాళ్ళు ఎరుబగులు కాబట్టి మీకు ఇచ్చారు, 4 రాళ్ళు ఉన్నాయి, కార్యకర్తలు కేడరు కాకుండా మీ తత్వం మీ నారాయణ కోచింగ్ బ్యాచ్లతో చేసే రాజకీయ వితరణ అంటే డబ్బులు వితరణకి ప్రభావితం అవుతున్న మీ నెల్లూరు నియోజకవర్గం వదిలేయండి. అవన్నీ గమనించారు ఏదో కానివ్వండి. మీరేదో మీ బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అని అన్నట్టు మీ బాస్ మాటలు మీ నోట్లోంచి వస్తే గులివింది కింద సామెత మాలాటోళ్ళు చెప్పాల్సి వస్తుంది. రామారావు గారు ఆత్మను తీసుకొచ్చి మేము మాడించవలసి వస్తుంది. థ్యాంక్ యూ.